హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ వేదికగా ముఖ్యంగా కాంగ్రెస్ వర్గంలో జరుగుతున్న రాజకీయం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎసరొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. రీసెంట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలన్నీ కూడా దాన్నే సూచిస్తున్నాయని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. దీనికి తోడు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఇష్టారీతిన అంటే మంత్రుల శాఖల మధ్య సమన్వయం లేకుండా ముఖ్యమంత్రి మాటలకు మంత్రుల మాటలకు ఎక్కడ పొంతన కుదరక సయోధ్య లేకుండా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ ప్రజల్ని ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. దీనికి తోడు మొన్నటికి మొన్న తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం టార్గెట్గా చేసుకొని మా ఉచ్చదాగుర్రి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో ఒక్కసారిగా బగ్గుమనేలా చేసింది. వాస్తవానికి గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి రేవంత్ సర్కారు అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించిందే రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి చాలామంది నిపుణులు చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ వర్గం అంటే రేవంత్ రెడ్డే తీన్మార్ మల్లన్నను ఎగదోస్తుండు. ఆయన ఉసిగొల్పిన ఆయన పెంచి పోషించిన పామే తీన్మార్ మల్లన్న అన్న చర్చ ఒకవైపు ఉండగానే రెడ్డి అయ్యుండి రెడ్డి సామాజిక వర్గాన్ని ఇంతలా తిట్టిపిస్తాడా, రెడ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఈ రేంజ్లో మాట్లాడిస్తాడా అని చెప్పి ఏకంగా రేవంత్ రెడ్డి మీదనే తిరుగుబాటుకు రెడ్డి సామాజిక వర్గం మొత్తం తయారైనట్టుగా ఒక వాదన. దీంతోపాటు పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఖమ్మం వేదికగా ఉండే మంత్రులు, అలాగే నల్గొండ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి మధ్య రేవంత్ రెడ్డి జూనియర్ అయిపోయిండు, వాళ్ళేమో సీనియర్లు అయిపోయినారు. ఒకరి శాఖలో ఇంకొకరి వేలు పెట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఢిల్లీ హైకమాండ్కు రేవంత్ రెడ్డి మీద విపరీతంగా పితురీలు అంటే చాడీలు చెప్పే ఏదో ఎపిసోడ్ కూడా జరుగుతూ ఉందని రీసెంట్గా బయటపడింది. దాంతోపాటు అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 8 నుంచి 16 మంది ఎమ్మెల్యేలు ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్లో సమావేశమై తమకు రావాల్సిన బిల్లులు, తమ పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులు ఇవన్నిటి కూడా చర్చించి ముఖ్యమంత్రి మీదనే తిరుగుబాటు ప్రకటించారని చెప్పి మరొక వాదన తెరపైకి వచ్చింది. నిన్న తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగిన సంగతి తెలిసిందే కదా. బీసీలు ముఖ్యంగా సామాజిక వర్గాల జనాభాను ఏకంగా 16 నుంచి 20 లక్షల మంది వరకు ఎట్లా తగ్గిస్తారు అని చెప్పి బీసీ సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో దీన్ని ఎట్లా కౌంటర్ చేసుకోవాలనో తెలియని సందిగ్ధత రేవంత్ రెడ్డి సర్కార్ది. దీనికి తోడు ఇక రకరకాల ఈక్వేషన్లు. ఇప్పుడు మొన్ననే స్వయంగా అంటే రేవంత్ రెడ్డి జనవరి 26వ తారీఖున మాట్లాడిన మాట ఏంటంటే ఈరోజు రాత్రి నుంచే టకీ అని మీ అకౌంట్లలో డబ్బులు వస్తాయని చెప్పినా కూడా ఈరోజు వరకు రైతులకు ఎదురుచూపులు తప్ప పైసలు రాలేదు. దానికి తోడు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఎకరం ఉన్న రైతులకు అందరికీ కూడా 17 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా 1100 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమ చేసినాం అని చెప్పి మరొక మాట మాట్లాడాడు. గతంలో మండలానికి ఒక యూనిట్గా గుర్తించి ఒక్కొక్క గ్రామంలో రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళే చెప్పారు. ఇప్పుడేమో 1 ఎకరాకు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ఇట్లా ఒకదానికొకటి పొంతరని కుదరని మాటలు మాట్లాడుతూ అటు రైతాంగాన్ని, ఇటు యువతను, నిరుద్యోగులను అందరినీ మభ్యపెడుతూ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పాలన మీద పట్టు లేదు, తర్వాత ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద అసలే సోయి లేదు అన్న కోణంలో రేవంత్ రెడ్డి సర్కారు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అన్ని అంటే 4 గ్రూపులుగా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమావేశం అవుతా ఉన్నారంట. దానికి సంబంధించిన అవుట్పుట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఢిల్లీని షేక్ చేసేలాగా అంటే కేంద్ర హైకమాండ్ను షేక్ చేసేలాగా కాంగ్రెస్లో విపరీతంగా పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. త్వరలోనే రేవంత్ రెడ్డిని మార్చి రెండో కృష్ణుని తీసుకొచ్చి పెట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదన్న వాదన ఒకవైపు ఉండగానే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికే అటు బీజేపీతో ఇటు చంద్రబాబుతో లాలూచి పడి తన పదవిని కాపాడుకునేందుకు లాబింగ్ చేసుకుంటున్నారని చెప్పి మరొక వాదన తెర మీదకి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక రకమైన అస్థిరత ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి. ఈ అంశాలన్నీ కూడా ఎటువైపు దారితీస్తాయన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.